వెల్కమ్ టు 9 వైబ్స్. భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ రకరకాలుగా ఒక దగ్గర జరిగిన సంఘటన మరో దగ్గర జరిగిన సంఘటనను ప్రేరేపితం చేసే విధంగా ఉన్నట్టుగా కనబడుతుంది. సిఏఏ మన దేశంలో అమలుకు ఈ మధ్యకాలంలోనే అమల్లోకి వచ్చింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ గిట ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్న ఎలక్షన్ల ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ ఉన్న మెజారిటీ వర్గానికి సంబంధించిన సీట్లు ఓట్లు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న రకరకాల రాజకీయ పార్టీలు ఎవరైతే మొట్టమొదటిసారి వ్యతిరేకించారో వాళ్ళు ఇప్పుడు ఆ వ్యతిరేకతకు చూపెట్టడం లేదు. సో సిఏఏ అనేది ఇక్కడ అమలైపోతుంది. కాకపోతే అమెరికా సిఏఏ పైన స్పందిస్తుంది. కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే జర్మనీ స్పందిస్తుంది ఆ పర్టికులర్ ఇష్యూ మీద. ఎందుకు జర్మనీ స్పందిస్తుంది, ఎందుకు అమెరికా సిఏఏ పైన స్పందిస్తుంది, కేజ్రీవాల్ అరెస్టుకు అమెరికాకు సంబంధం ఏంది, అమెరికా సిఏఏ పైన కాకుండా కేజ్రీవాల్ అరెస్ట్ పైన ఇట్లా స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు ఈ ఇంటర్లింక్ అంతా ఎందుకు జరుగుతుంది, పాశ్చాత్య ప్రపంచం ఎందుకు ఒక రకమైన అభద్రతా భావానికి లోనవుతుంది, వాళ్ళు ఏమన్నా అసహించుకుంటారా, వాళ్ళు ఇండియాలో జరుగుతున్న మార్పులను ఇండియాలో జరుగుతున్న రకరకాల పరిస్థితులను వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితికి వచ్చిర్రా అనేది ఒకసారి మనం చూద్దాం. ఒక 3 రకాల సంఘటనలు మనం చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది, సార్వత్రిక ఎన్నికలు అతి దగ్గరలో ఉన్న సందర్భంలో ఇండియాలో ఏం జరుగుతుంది, వీటికి అమెరికాకు పాశ్చాత్య ప్రపంచానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా మన దగ్గర నిన్న మొన్న చూస్తే చెంగిచెర్ల అనే గ్రామంలో 5-6 కుటుంబాలు ఉంటాయి, ముస్లిం కుటుంబాలు. కానీ అక్కడ ఒక మసీద్ అనేది ఉంటుంది. అక్కడ 500 మంది దానికి వచ్చి నమాజ్ చదువుతూ ఉంటారు. ఆ క్రమంలోనే హోలీ పండుగ రోజు అక్కడున్న ఎస్టీ వర్గం వాళ్ళకు సంబంధించిన పూజలు పునస్కారాలు పాటలు హోరెత్తుతుంటే వాళ్ళు అది భరించలేక కొంతమంది వచ్చి గొడవ చేయడం జరిగింది. ఆ గొడవ బీజేపీకి సంబంధించిన కొంతమంది కేంద్ర మంత్రులు అయితేంది, రాష్ట్ర కార్యదర్శులు బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితేంది అక్కడికి పోవడం, ప్రొటెస్ట్ చేయడం, ఈ సంఘటనలన్నీ చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి సంఘటన ఒకటి హైప్ వస్తుంది. కానీ ఏదైతే గొడవ చేసిన సమాజం ఉందో ఆ స్లాటరింగ్ హౌస్లో పనిచేసే కొంతమంది వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా లేవని చెప్తున్న సందర్భం గిట్లా మనం చూస్తూ ఉన్నాం. ఆధార్ కార్డులు లేని వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆధార్ కార్డులు 10-15 సంవత్సరాల నుంచి ఇండియా గవర్నమెంట్ ఇస్తుంటే తీసుకొని వ్యక్తులు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎవరు అసలు? అందుకే సిఏఏ అమలు జరుగుతుందని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇట్లాంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో ఇట్లా ఒకటి జరిగింది. ఒక ఇంట్లో కిరాయి ఉన్న వ్యక్తి ఆ ఇంటికి సంబంధించిన 2 కుమారులను చంపేస్తూ కత్తితో పొడిచి చంపడం జరిగింది. అత్యంత దారుణంగా పాశవికంగా చంపడం జరిగింది. ఎవరైతే ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ముజీబ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనను ఎన్కౌంటర్లో చంపేయడం జరిగింది పోలీసులు. ఇట్లాంటి సంఘటనలు రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఈరోజు నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ సాయిబాబా నగర్లో ఒక మార్వాడి వ్యక్తిని కత్తితోని పొడిచి చంపే ప్రయత్నం జరిగింది. అంటే ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ ఏ స్థాయికి జరుగుతున్నాయి అంటే ఇరు వర్గాలు ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక వర్గం అనేది ఇంకొక వర్గాన్ని మేము ఉన్నాం వీళ్ళకు ప్రొటెక్షన్గా అని చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటన ఒకటి కర్ణాటకలో ఇలా జరిగింది. కర్ణాటకలో ఒక మొబైల్ షాప్ యజమాని హనుమాన్ చాలీసా పెట్టుకుంటే హనుమాన్ చాలీసా ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి అదే ఆపోజిట్ వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ వ్యక్తిని కొడితే అక్కడున్న లోకల్ బీజేపీ లీడర్లు అక్కడికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠనం చేయడం జరిగింది. అంటే మేము ఉన్నాం వీళ్ళకి సపోర్ట్గా అని ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆపోజిట్ వర్గం ఇట్లా ఈ ఇండికేషన్నే కోరుకుంటాందా? ఏదైతే ఈ దేశాన్ని బలహీనపరచాలనుకునే వ్యక్తులు ఈ ఇండికేషన్ అంటే హిందూ సమాజం నుంచి ఒక రెవల్యూషన్, ఒక హై టెంపరేచర్ రెవల్యూషనే కోరుకుంటుందా అనేది ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు కోరుకుంటుంది అసలు? ఆపోజిట్ వర్గం హిందూ సమాజం అంతా కలిసికట్టుగా ఒక్కసారి మేము ఉన్నాం అని చూపెట్టే ప్రయత్నం చేస్తే ఆపోజిట్ వర్గానికి వచ్చే లాభం ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది ఇది అనేది ఒకసారి చూద్దాం. మనం మాట్లాడుకుందాం అనుకున్న 3 విషయాలలో ఇది ఒక ప్రధానమైన విషయం. దీనికి మిగిలిన 2 విషయాలకు ఏమన్నా సంబంధం ఉందా అనే రకంగా మనం ఈ టాపిక్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే జర్మనీ అమెరికా స్పందిస్తుంది. సిఏఏ ఎంతవరకు కరెక్ట్ అనేది అమెరికా విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. మన ఇంటర్నల్ సంబంధించిన ఒక చట్టం గురించి ఇంతకంటే కఠినమైన చట్టాలు అమెరికాలో ఉంటాయి.
కానీ మన దేశం మీద ఏదో ఒక పోలీసింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి. అంతేకాకుండా కొన్ని నివేదికలు వస్తాయి, సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు కొన్ని నివేదికలు వస్తాయి. ఇది ఇట్లా పాశ్చాత్య ప్రపంచం నుంచే ఈ నివేదికలు వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తాయి. అట్నే ఈ సంవత్సరం ఇట్లా వస్తాయి. పోయినసారికి ఈసారికి తేడా ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. వీడమ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక సంస్థ, ఇది పాశ్చాత్య దేశాలలో ఉండే సంస్థ. ఇది డెమోక్రసీ మీద, ఏ దేశంలో డెమోక్రసీ ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని ప్రపంచ దేశాలకు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ సంస్థ. ఈ వీడమ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ మన దేశానికి ఇచ్చిన ర్యాంకింగ్ దగ్గర 200 పైన ఉన్నది. అంటే డెమోక్రసీ మన దేశంలో లేదు అని డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు లేదు? మన దగ్గర లేని డెమోక్రసీ పాకిస్తాన్ మనకంటే ముందు దశలో ఉన్నది. ఇంకా ఇట్లా పోతే ఆఫ్ఘనిస్తాన్ మనకంటే ముందు దశలో ఉన్నది. అంటే ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో మనం చాలా వెనకబడి ఉన్నాం. కానీ మిగిలిన అత్యంత దరిద్రమైన దేశాలు, ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఏంది, పాకిస్తాన్లో పరిస్థితి ఏంది, శ్రీలంకల పరిస్థితి ఏంది, మన పక్క ఉంటున్న బంగ్లాదేశ్లో ఉన్న అత్యంత దారుణమైన పరిస్థితులు మనందరం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి కండిషన్లు ఉన్న దేశాలను మనకంటే ముందు పెట్టి మనల్ని వెనుక వరుసలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఏంది ఈ నివేదిక. అంతేకాకుండా దాని తర్వాత ఇంకో నివేదిక వచ్చింది, హ్యాపీ ఇండెక్స్. ప్రపంచంలో ఏ దేశం హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉన్నదంటే మన దేశానికి దాదాపు 163 స్థానం ఇచ్చింది ఈ హ్యాపీ ఇండెక్స్. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన కంపెనీలు నిర్వహించిన ఒక రిపోర్ట్ అన్నమాట, హ్యాపీగా ఏ దేశం ఉంది అని. దాంట్లో పాకిస్తాన్ చాలా హ్యాపీగా ఉంటుంది, మనకంటే ముందు ఉంటుంది, ముందు వరుసలో ఉంటుంది. బంగ్లాదేశ్ ముందు ఉంటుంది, శ్రీలంక ముందు ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంటుంది. మనకంటే కనీసం కొసావో దేశం ప్రపంచంలో ఎవరికి తెలియదు, కానీ అది చాలా ఆనందంగా ఉన్నదని చెప్పి ఈ ఇండెక్స్ తెలుపుతుంది. అసలు ఇట్లాంటివి ఎందుకు వస్తాయి? ఈ సార్వత్రిక ఎన్నికల ముందు ఇట్లాంటి నివేదికలు, ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా చదువుకున్న వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేసే నివేదికలు ఎందుకు వస్తాయి? భారతదేశంలో ఉండే జనాభా ఏం కోరుకుంటారు అసలు? అంటే ఈ జనాలు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా? మన దేశంలో ఒక హ్యాపీ ఇండెక్స్ ఏ స్థాయిలో ఉందో మన ప్రజలకు తెలియదా? మన దేశంలో డెమోక్రసీ లేదా? డెమోక్రసీ లేని కారణంగానే ఇప్పుడున్న సంఘటనలన్నీ జరుగుతాయా? ఇండెక్స్ జరగట్లేదా? ఇక్కడ జరిగే సంఘటనలు జరుగుతలేవా? ఇట్లాంటి పాశ్చాత్య ప్రపంచం నుంచి మన మీదికి ఎందుకు దూసుకొస్తాయి? ఇంతకుముందు రాలేదు. అంతకుముందు 2019 ఎలక్షన్స్, 2004 అంతకంటే ముందు ఈ ప్రయత్నాలు చాలా తక్కువగా జరిగినాయి. కానీ ఈసారి ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? ఒకటి చెంగిచెర్ల, ఒకటి అమెరికాకు సంబంధించిన, పాశ్చాత్య దేశాలకు సంబంధించిన దాడులు. మూడో విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూడో విషయం ఏంటి అంటే, ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టం, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలల్లో మత మార్పిడి చేయడానికి వీల్లేదని 2-3 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలల్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అస్సాం లాంటి స్టేట్ యూసీసీ, ఉమ్మడి పౌరస్మృతి, ఇప్పటి వరకు గోవాలో మాత్రమే ఉండేది మన దేశంలో. దాన్ని అస్సాంలోకి ఇట్లా ఇంప్లిమెంట్ చేసిండు. హిమాంత బిశ్వశర్మ అనే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాంతోపాటు రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ప్రధానమంత్రి డైరెక్ట్గా అబుదాబీకి వెళ్ళడం జరిగింది. రామ మందిర నిర్మాణంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధానమంత్రి మోడీ డైరెక్ట్గా అబుదాబీకి వెళ్ళడం జరిగింది. ఎందుకు అబుదాబీకి వెళ్ళిండు? అక్కడ స్వామినారాయణ టెంపుల్, ఇక్కడ ఏదైతే రాముని టెంపుల్ ఉన్నదో అలాంటి హిందూ దేవాలయాన్ని ఓపెనింగ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అబుదాబీకి సంబంధించిన అత్యున్నత నాయకుడు అల్ జహీద్ నయ్యర్ అనే ఆయనకు స్వాగతం పలకడం జరిగింది. ఆ టెంపుల్ ఓపెనింగ్లో అబుదాబీ ఒక ముస్లిం కంట్రీ అయినా ఆ దేశంలో ఇది ఒక స్వామినారాయణ టెంపుల్ నిర్మించి దాని ఓపెనింగ్లో ఆయన పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా 2016లో సౌదీ అరేబియా, మక్కా, మదీనా వీటన్నిటికి కేంద్రంగా ఉన్న సౌదీ అరేబియా మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రికి అత్యున్నత పౌర పురస్కారం అందించడం జరిగింది. అబ్దుల్ అజీజ్ షాహ్ అనే పౌర పురస్కారం అందించడం జరిగింది. ఆ దేశంలో అది అత్యున్నత పౌర పురస్కారం. అది ఎవరిచ్చిర్రు? ఆ దేశానికైనా సల్మాన్, ఆ దేశానికి సంబంధించిన కింగ్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ ఇవ్వడం జరిగింది. అంటే మన దేశం బయట దేశాల్లో ఉన్న దాదాపు సౌదీ అరేబియా అనేది ఒక కింగ్లా చెప్పచ్చు. అంటే మిగిలిన ముస్లిం కంట్రీస్కు ఒక పెద్దన్నలా వ్యవహరిస్తూ ఉంటుంది ఎప్పటికీ. ఇరాన్ దేశం అయితే మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రికి అత్యున్నత పురస్కారం ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ అత్యున్నత పురస్కారం ఇచ్చింది. అంటే ముస్లిం కంట్రీస్తోని భారతదేశం అత్యున్నత స్థాయిలో ఒక సంబంధ బాంధవ్యాలు అనేటివి పాజిటివ్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది.
ఈ 10 సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఉన్న ముస్లింలకు సంబంధించి ఈ దేశంలో ఉన్న గవర్నమెంట్ ఒక చట్టాలను తీసుకొస్తుంది. కొన్ని చట్టాలు ఉదాహరణ తీసుకుంటే మహిళల కోసం తలాక్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా ముస్లిం మహిళలను ఇక్కడ నుంచి ముత్తా మ్యారేజ్ పేరుతోని ఒక్క అమ్మాయికి 27 సార్లు మ్యారేజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది ముస్లింలలోనే ఉన్న కొంతమంది సంఘ సంస్కర్తలు, ఫాతిమా లాంటి సంఘ సంస్కర్తలు వీటి గురించి చాలాసార్లు ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చారు. చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. దరిద్రమైన పరిస్థితులలో ఉన్న అమ్మాయిలను ముత్తా మ్యారేజ్ పేరుతోని సౌదీకి కానీ వేరే దేశాలలో ఉన్న డబ్బులున్న వ్యక్తులకు అమ్మడం జరుగుతుంది. అదొక పెద్ద బిజినెస్గా ఉంటుంది. దాన్ని ఎవరు టచ్ చేయలేరు. అట్లాంటి సంఘటనలు జరగకూడదని ఈ తలాక్ అనే విధానాన్ని పూర్తిగా ఒక చట్టం తీసుకొచ్చి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం సమాజం గంప గుత్తగా వాళ్ళ ఓట్లన్నీ ఇంతకు ముందు దాదాపు 2014 ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్కే వేసేది. 2014 ఎలక్షన్ల తర్వాత మన తెలంగాణకు చూసుకుంటే బీఆర్ఎస్ వైపు మళ్ళీనాయి, బీహార్ వైపు చూసుకుంటే ఆర్జేడీ పార్టీకి మళ్ళీనాయి. ఇట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలకు మరలిపోవడం జరిగింది. వీటన్నిటిని గంపగుత్తగా మళ్ళీ కేంద్రీకరించాలని కొన్ని ముస్లిం సంఘాలు ఎవరైతే సిమి లాంటి ఆర్గనైజేషన్లకు సపోర్ట్ చేస్తారో, ఎవరైతే పిఎఫ్ఐ లాంటి ఆర్గనైజేషన్లకు సపోర్ట్ చేస్తారో, ఒక పెద్ద స్థాయిలో ఈ దేశంలో అట్లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్కు సంబంధించిన కొంతమంది ముస్లిం పెద్దలు మళ్ళీ ఈ ఓటు బ్యాంకును గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ వైపు మరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎంకు సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ ఓటు బ్యాంకు హైదరాబాద్లో 7 స్థానాలు గెలుచుకుంటుంది. మిగిలిన ప్రదేశాలలో ఉన్న ఓటును ఏ పార్టీ కంటే ఆ పార్టీకి మళ్లించగలిగే స్థాయి నుంచి ఇప్పుడు దిగజారిపోయింది. ఎంఐఎం చెప్తే ఆ ఓట్లు ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పడే పరిస్థితి లేదు. వాళ్ళే అతి కష్టంగా 7 సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది. కానీ మిగిలిన సమాజం ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాయిస్ని పక్కకు పెట్టి ఎవరైతే ముల్లాలు ఉన్నారో ఈ దేశంలో వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సెగ్మెంట్కు వెళ్ళి వాళ్ళకు సంబంధించి పరిస్థితి ఏంది అనేది వివరించి వాళ్ళ మైండ్ను బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ కాంగ్రెస్ వైపుకు ఆ ఓట్లన్నీ మరలించే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక ఇష్యూ. ఇప్పుడు మనం 3 ఇష్యూల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి చెంగిచెర్ల గురించి, ఒకటి అమెరికా కానీ పాశ్చాత్య ప్రపంచం కానీ సిఏఏ లాంటి చట్టాల గురించి కానీ, యూసీసీ లాంటి చట్టాల గురించి కానీ, కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే ఇట్లాంటి వాటి గురించి కానీ మాట్లాడుకున్నాం. ఇంకో విషయం, మన దేశంలో జరిగిన చట్టాలు, తలాక్ చట్టం, మత మార్పిడి నిరోధక చట్టం, యూసీసీ బిల్స్ గురించి, విదేశాలలో ముఖ్యంగా అరబ్ ప్రపంచంలో మనకున్న క్రెడిబిలిటీని, మన దేశానికి వచ్చిన క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 విషయాలు ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అందుకే ఇక్కడ ఈ చెంగిచెర్ల లాంటి సంఘటనలు, ఈ హైదరాబాద్లో మార్వాడి లాంటి వ్యక్తులకు సంబంధించి స్నాపింగ్ సంఘటనలు, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో ఒక వ్యక్తి కిరాయి ఉన్న ఇంట్లో హిందూ కుటుంబానికి సంబంధించిన 2 పిల్లలను చంపి 3వ వ్యక్తిని చంపబోతానే పోలీసులు కాల్చిన సంఘటనలు సార్వత్రిక ఎన్నికల ముందే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే మన దేశానికి అరబ్ ప్రపంచంలో ఒక నమ్మకమైన పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితితోని ఇండియాలో ఉన్న ముస్లింలంతా ఒక 20, వాళ్ళు ఉన్నదే 30% ఇండియా మొత్తం మీద, ఆ 30% మనం 100% అనుకుంటే అంతే కదా, 30% 100% అవుతుంది. ఇక్కడున్న ముస్లిం సమాజంలో 100%లో ఒక 30 నుంచి 40% మహిళలలో తలాక్ బిల్లుతోని వేరే దేశాలతోని, అరబ్ కంట్రీస్తోని మనకున్న సత్సంబంధాలతోని అక్కడ జరిగిన కొంతమందిని, ఈవెన్ ఖత్తార్లో కూడా 7గురికి నేవీ సిబ్బందికి ఉరిశిక్ష పడితే అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళను మన దేశ ప్రధానమంత్రి మాట్లాడి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళతోని మనం మెయింటైన్ చేసిన విదేశీ వ్యవహారాలు అద్భుతంగా మెయింటైన్ చేసి ముస్లిం సమాజంతోనే మనం ఒక అద్భుతమైన బాండింగ్ ఏర్పరచుకున్నాం. అరబ్ ప్రపంచంలో ఏర్పరచుకున్న నమ్మకంతో ఇండియాలో ఉన్న ముస్లింలు ఇట్లా మార్పు అనేది
స్టార్ట్ అయింది. ఆ మార్పు అనేది ఆగిపోయే మార్పు కాదు, అది అలాంటి మార్పును ఖండించాలని, అలాంటి మార్పును ఆ సమాజంలో వస్తున్న పాజిటివ్ వైబ్స్, అంటే నరేంద్ర మోడీ మీద కానీ, ఈ దేశం మీద కానీ, ఇక్కడున్న ప్రభుత్వం మీద కానీ, ఈ ఇండియా మీద కానీ వస్తున్న పాజిటివ్ వైబ్స్ను వాళ్ళు కేవలం దేని ద్వారా అరికట్టాలనుకుంటారంటే ఒక మాబ్ క్రియేట్ చేసి, ఒక సంఘటన ద్వారా ఆపోజిట్ వర్గం ఒక 1000 మంది 2000, ఉదాహరణ చెంగిచెర్ల సంఘటన తీసుకుందాం మనం. అక్కడ ఏం జరిగింది, ఒక 10 మందో 20 మందో 30 మందో యువకులు వచ్చి అక్కడ ఉన్న మహిళలను గాయపరచడం జరిగింది. కానీ తదనంతర పరిస్థితులలో ఏమైంది, కొన్ని 2-3 వేల మంది అక్కడికి చేరుకొని ఒక పర్టికులర్ కేంద్ర మంత్రి అయితేంది, సంఘటన కార్యదర్శి అయితేంది, అట్లాంటి వ్యక్తులు అక్కడికి పోయి దాన్ని నిరసించడం జరిగింది, పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట్లనే ఇలాంటివి జరుగుతాయి. ఉదాహరణ కర్ణాటకలో ఒక హనుమాన్ చాలీసా సంఘటన, హైదరాబాద్లో చెంగిచెర్ల సంఘటన. అంటే కొన్ని వేల మంది వచ్చి ముస్లిం సమాజాన్ని ఏదో చేయడానికి చూస్తారు అనే ఒక అభద్రతా భావం, ఒక భయం క్రియేట్ చేయడం అన్నమాట. అంటే ఇది దేశవ్యాప్తంగా ఇట్లాంటి చెంగిచెర్లలు ఇంకా జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ముందున్న క్రమంలో ఇట్లాంటి సంఘటనల ద్వారా ముస్లిం సమాజంలో ఏదైతే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయో, ఈ ప్రభుత్వం మీద వచ్చిన పాజిటివ్ వైబ్స్ను కట్ చేస్తారన్నమాట వీళ్ళు. ఆ పాజిటివ్ వైపును కట్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి అభద్రతా భావంలోకి నెట్టి ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లించడానికో, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరలించే ప్రయత్నమో చేసే ఒక కుట్ర, ఇది ఒక భారీ కుట్ర జరుగుతుంది ఈ దేశంలో. అంటే ఇట్లాంటి చెంగిచెర్లలో హైదరాబాద్లోనే కాదు, ప్రతి దగ్గర జరిగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ ఒక ఇప్పుడున్న కండిషన్లో, హిందూ సమాజం మేల్కొన్న కండిషన్లో 1000 మంది అక్కడికి పోవడం, కర్ణాటకలో హనుమాన్ చాలీసా చదవడం అయితేంది, ఇక్కడికి పోయి వాళ్ళని పలకరించడం అయితేంది, అక్కడ దోషుల మీద కేసులు పెట్టించడం అయితేంది. ఇది ఒక చిన్న వేవ్. మళ్ళీ ఆపోజిట్ సైడ్ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కేవలం వాళ్ళకి ఈ సంఘటన చూపెట్టి, అగో అక్కడ బూచి ఉంది చూడడం, మీరందరూ కలిసి ఉండకపోతే మీరు చచ్చిపోతారు, మీకు పాజిటివ్ వైబ్స్ రావడానికి వీలు లేదు అనే ఒక అభద్రతా భావంలకు మైనారిటీలను నెట్టి ఆ ఓట్లను దండుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక చెంగిచెర్లతోనే ఆగదు, ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇకపోతే సిఐఏ కానీ, యూసీసీ కానీ పాశ్చాత్య ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, ఈ పాశ్చాత్య ప్రపంచానికి ఈ దేశంలో ఉన్న గవర్నమెంట్ ఉండడం నచ్చట్లేదు. కానీ ఏం చేయలేకపోతారు వాళ్ళు. ఇక్కడ ఒక షాహీన్ బాగ్ సంఘటన సృష్టించవచ్చు, ఇక్కడ ఎన్నో రకాల అల్లకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేసే ప్రతిపక్షాలనే వాళ్ళు డిఫెన్స్లో పడేసారు. ఉదాహరణ చైనా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. సోరోస్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ జర్మనీకి సంబంధించి ఏంటంటే, సోరోస్కు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. ఈయనకున్న పాపులారిటీ, ఈయన చేసిన లిక్కర్ దందా, సారా దందాకు, సంబంధించిన డబ్బులు పంజాబ్లో డబ్బులు పెట్టి ఆ పంజాబ్లో గెలవడం జరిగింది అనేది చెప్పి ఈడీ ఆరోపిస్తుంది. ఇట్లాంటి సంఘటనలల్లో ఎక్కడైతే కాంగ్రెస్ నష్టపోయిందో అక్కడ ఏఏపీ ఆప్ పార్టీ ఎస్టాబ్లిష్ అవ్వకుండా వచ్చే కండిషన్, బీజేపీకి పర్టికులర్గా నరేంద్ర మోడీకి పర్టికులర్ ప్లేస్లో అటాక్ చేయడం ఏఏపీకే సాధ్యమైంది ఇంతవరకు. గుజరాత్లో అయితేంది, పంజాబ్లో అయితేంది, మన ఢిల్లీలో అయితేంది, ఒక సంఘటన జరిగితే దానికి పాజిటివ్గా స్పందించడం. ఉదాహరణ, మన దేశం ఆర్మీ వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఎందుకు? మన దేశంలో పుల్వామా అటాక్ అయిన తర్వాత మనం పోయి ఒక స్ట్రైక్స్ చేసి వచ్చినాం. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ ఉన్న కేటీఆర్ ఏమన్నాడు, కేసీఆర్ ఏమన్నాడు, ఇట్లాంటి బొచ్చడి చేసినాం మేము పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇది పెద్ద లెక్కే కాదు, ఇది పెద్ద విషయమే కాదన్నాడు. కానీ అక్కడున్న ఆప్ నేత ఎవరైతే కేజ్రీవాల్ ఉన్నాడో చాలా పాజిటివ్గా స్పందించి, ఇట్లాంటి సంఘటనలతోని పాశ్చాత్య ప్రపంచం ఏం చేయాలనో తెలియక ఇండియాలో గవర్నమెంట్ను మార్చకపోతే ప్రపంచానికి, ఇప్పటి వరకు పెద్దన్నగా చెప్పబడుతున్న పాశ్చాత్య ప్రపంచానికి ఒక ఆల్టర్నేట్ ఈ దేశం అనేది తయారయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పాశ్చాత్య ప్రపంచం ఇట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తుంది. అరబ్ దేశాలతో మనకున్న సత్సంబంధాలతో ఇక్కడున్న ముస్లింలు ఇట్లా కొంతవరకు అవేర్నెస్కి వచ్చి వాళ్ళ ఓటు పర్సంటేజ్ తగ్గిపోతుందని ఇట్లాంటి చెంగిచెర్ల ఘటనలు ఈ దేశంలో జరిగే అవకాశం ఉంది. ప్రతి దానికి ఇంటర్నల్కి అయి ఉన్నాయి. ఇవి సార్వత్రిక ఎన్నికల ముందే జరుగుతాయి. ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఇట్లా ఇంకా ముందున్నాయి. ఇది ఈరోజు టాపిక్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.